మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి వైఎస్ షర్మిల గారు అండ్ కో. మీరు ఎంపీ అవ్వాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి వైఎస్ షర్మిల గారు అండ్ కో. మీరు మంత్రి అవ్వాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి వైఎస్ షర్మిల గారు అండ్ కో. షర్మిల గారు కొత్త దుకాణం పెట్టారు. ఏంటి ఆ దుకాణం అన్నది మనం తెలుసుకోవడానికి ముందు షర్మిల గారు ఏమంటున్నారో ఒక్కసారి వినండి. దాని తర్వాత దుకాణం గురించి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్న వాళ్ళు, ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్ లో వాళ్ళు పోటీ చేయడానికి, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎందుకు రెడీగా ఉన్నాం? మీరు నాయకులు అవ్వాలనుకుంటున్నారా? వచ్చేసేయండి. కాకపోతే వస్తూ రీసోర్సెస్ తీసుకురండి. రీసోర్సెస్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు కాకపోతే కార్లు కాకపోతే బిల్డింగ్ లేవు, కానీ రీసోర్సెస్ అంటే రీసోర్సెసే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. షర్మిల గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఈ దుకాణం ఏదైతే ఉందో దీన్ని ముందుగా తెలంగాణలో పెట్టారు. ఆ దుకాణం పేరు ఏంటంటే వైఎస్ఆర్ టీపీ అని పెట్టారు. వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అని చెప్పేసి పెట్టారు. పెట్టి ఇక్కడ పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ఇట్లనే ప్రజల్ని బహిరంగంగా ఏమడిగారంటే మీరు నాయకులు అవ్వాలంటే రండి, మా పార్టీ ఓపెన్గా ఉంది, దయచేసి రండి, నేను మిమ్మల్ని నాయకులు చేస్తా అన్నది. సరే అని చెప్పేసి పాపం అమాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ అని చెప్పేసి నమ్మి పోయారు. పోతే ఏమైంది అంటే మొత్తం వాళ్ళ రీసోర్సెస్, ఇందాక అన్నది కదా, రీసోర్సెస్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా వాడుకొని మొత్తానికి ఆ దుకాణం బంద్ చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది షర్మిల గారు. ఇది తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అన్న పేరు మీద షర్మిల గారు పెట్టినటువంటి దుకాణం. ఎంతమంది షర్మిల గారి బాధితులు ఉన్నారు అంటే ఈమె తెలంగాణలో దుకాణం ఎత్తేయంగానే అందరూ లబోదిబో అన్నారు. అరే మాకు అన్యాయం జరిగింది, మేము వేలల్లో పెట్టాము, లక్షలలో పెట్టాము, కోట్లలో పెట్టాము, ఈరోజు సడన్గా మీరు దుకాణం మూసేస్తే మరి మా పరిస్థితి ఏంటి అంటే అద్దం మొహంలో చూసుకో అన్నది షర్మిల గారు. అద్దం మొహంలో చూసుకో, కథం దుకాణం మనం చక్కగా అక్కడ కారెక్కి ఇక్కడ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి. పాపం ప్రజలు మాత్రం అన్యాయం అయిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు, మన స్టూడియోకి వచ్చిన వాళ్ళు, మీకు తెలుసు ఆల్రెడీ దీని మీద మనం పెద్ద ప్రోగ్రాంలు కూడా చేసినాం. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది బాధితులు ఉన్నారు. ఖమ్మం గడ్డ మీద నిలబడి ఇట్ట నేల మించి ఇట్ట మట్టి తీసి ఒక సెంటిమెంటల్ డైలాగ్ కొట్టింది షర్మిల గారు. మీకు గుర్తుండే ఉంటుంది ఆ డైలాగు. ఆ డైలాగ్ వింటే నిజంగా అదేదో పాత సినిమాలో ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా నిజంగా ఆ సీన్ చూసి ఏడ్చేస్తారు. ఆ సీన్ అట్లా ఉండే. ఈ మట్టికి, ఈ నేలకి నాకు అనుబంధం ఉంది అన్నది. ఆ అనుబంధాన్ని తుంచేసుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. ఎవరైతే డబ్బులు పెట్టారో అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకంటే ఇళ్ళమ్మి పెట్టారు, భూములమ్మి పెట్టారు, బండ్లు కార్లు అమ్మి పెట్టారు. ఒకరైతే నాకు అప్పట్లో ఫోన్ చేశారు, అన్నా నాది ట్రావెల్స్ ఉండే అన్న, మేడం నమ్ముకుని నా బండ్లు మొత్తం పెట్టా మేడం కోసము, మెల్లమెల్లగా ఒక్కొక్క బండి అమ్ముకుంటా పోయినా మొత్తానికి ఈరోజు ఎడ్ల బండి తప్పితే మా ఇంట్లో బండి లేదన్నా, ఏందన్నా రోడ్డు మీదకి వచ్చినా అని చెప్పేసి ఏడ్చాడు. ఇంకో ఆయన ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేసిండు, సార్ ₹1,00,000 నుంచి పెట్టడం మొదలుపెట్టిన, 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా పెట్టుకుంటా 2 కోట్లు దాటింది సార్. లెక్క రాద్దామంటే పత్రం సరిపోవట్లేదు, కొత్త బుక్ కొనుక్కున్నా, అది నా పరిస్థితి అన్నాడు. దాని తర్వాత ఇట్లనే బాధితులు వస్తూ పోయారు. మొత్తానికి ఇక్కడ మోసం చేసేసి షర్మిల గారు దుకాణం ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారు. సరే, ఆ దుకాణం ఎత్తడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అభయహస్తం ఉంది అంటారు. మరి అందులో నిజమెంతో మనకు తెలియదు. డీకే శివకుమార్ గారు, పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి, ఆయనని చంద్రబాబు నాయుడు గారు కలిసి షర్మిల గారికి అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి నేను చెప్పినాను చెప్పు అని చెప్పేసి చెప్పిండంట. ఆయన పోయి రాహుల్ గాంధీ గారిని చెప్తే ఈవెన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి పీసీసీ చీఫ్ని చేశారు. పీసీసీ చీఫ్ని చేయంగానే ఈమె ఏం చేసింది అంటే, అరే ఎన్ని రోజులు వైఎస్ఆర్టీపీ అంటే నన్ను ఎవరు పట్టించుకోలే, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాష్ట్రానికంటే పట్టించుకుంటారు అనుకున్నది. అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేమని
ఈ రోజు కూడా మేడం బయటికి వస్తే మనుషులకి డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సి వస్తుంది, కెమెరామ్యాన్లను పిలవాల్సి వస్తుంది, మీడియా వాళ్ళని రండి అని చెప్పవలసి వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్తుంది మేడం దయచేసి కవర్ చేయండి అనవలసి వస్తుంది. ఇది మేడం పరిస్థితి. కాకపోతే ఈమె పిసిసి చీఫ్ అవ్వగానే ఆంధ్రప్రదేశ్లో ఈమె పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులే బయటకు వచ్చి ఈమె ఏం చేస్తుందో బయటపెట్టారు. ఇక ఆ నాయకులు ఎవరు ఏంటి అనే సంగతి నేను చెప్తాను, చూపించాను. ఎందుకు చూపించానంటే ఎందుకు కాపీరైట్లు మనకు ముందే యూట్యూబ్లలో కాపీరైట్లు పడుతున్నాయి ఎందుకు మనకి. ఎవరు అంటే పద్మశ్రీ గారు అని చెప్పేసి ఒక నాయకురాలు ఉంది, పద్మశ్రీ గారు. ఆమె కూడా మంచి పొజిషన్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో. ఆమె బయటకు వచ్చి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జెండాలకి పార్టీ కార్యక్రమాలకి పంపించినటువంటి డబ్బుల్ని షర్మిల గారు ఎత్తేసింది అని చెప్పి ఆమె బయటకు వచ్చి పాపం ఏడ్చుకుంటూ చెప్పింది, ఆ డబ్బులు తినేసిందమ్మా, మాకు రూపాయి ఇవ్వలేదు, ఈమె ఇష్టారీతిన డబ్బుని మింగేస్తుంది, అదే కాకుండా స్ట్రీట్ల కోసం కూడా డబ్బులు మాట్లాడుకుంటుంది అని చెప్పేసి ఆమె. నేను కాదండి, మళ్ళీ నేను అన్నానని చెప్పేసి నన్ను అనిరు, నేను అనలే, షర్మిల గారు మేడం అంతే. ఆమె మాత్రం ఈ మాట చెప్పింది. సరే దాని తర్వాత ఏమైనది అంటే షర్మిల గారు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ పార్టీని పట్టించుకుంటలేరు, అసలు షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ అంటేనే పడతలేదు, దయచేసి ఆమెను తొలగించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నదే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో, ఆ కొంతమందిలో అందరూ కూడా పోయి అధిష్టానానికి కంప్లైంట్ చేశారట. అధిష్టానం ఏమన్నదంటే కొత్తగా వచ్చింది కదా ఆమె, కొన్ని రోజులు సమయం ఇవ్వండి అని చెప్పేసి చెప్పిందంట. దాని తర్వాత ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నాయకురాలై ఉండి పవర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి జపం చేస్తుంది ఈమెకి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఈమెకు అది లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఈమె పర్సనల్ ఎజెండా తన అన్నని తిట్టడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ అధిష్టానానికి మోస్తే అధిష్టానం మొట్టికాయలు వేస్తే ఇప్పుడు మేడం ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుతుంది, సరే ఫైనల్గా సరే ఎలక్షన్లలో మరి కొంతమంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకుందని ఆమె టికెట్ ఇవ్వనికి, పార్టీ టికెట్ ఇవ్వనికి డబ్బులు తీసుకుందని చెప్పేసి విన్నాం 2024 మొన్న ఎలక్షన్లో. మరి తీసుకుందా లేదా దేవుడికి ఎరక, షర్మిల గారికి ఎరక, పద్మశ్రీ గారు కూడా ఎరుకుండొచ్చు, ఎందుకంటే ఆమె బయటకు వచ్చి చెప్పింది కదా. సరే ఏ విషయం ఏమైనా కూడా ఫైనల్గా ఒక్క విషయం మాత్రం మనకి క్లారిటీ ఏంటంటే మేడం అక్కడ దుకాణం తెరిచారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న డబ్బులను ఆమె మింగేస్తున్నారంట. ఇప్పుడు దుకాణం తెరిచి ఎవరైతే నాయకులు వస్తారో ఆ నాయకుల దగ్గర కూడా ఏమన్నా ఓపెన్గానే చెప్తుంది ఆమె, ఇక చూడండి ఓపెన్గా ఏం చెప్తుందో. అగో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైం ని కాంగ్రెస్ పార్టీకి, మీరు ఎమ్మెల్యేలు కావాలంటే మీరు నాయకులు కావాలంటే రీసోర్సెస్ వాడండి, రండి, మేము ఓపెన్, మేము జరుచుకుంటాం, రీసోర్సెస్ ఉంటే చాలు మాకు అని చెప్పేసి మేడం ఓపెన్గా చెప్పేటటువంటి పరిస్థితులు. ఎంత దారుణంగా మారినాయంటే పరిస్థితులు. ఒక కాలర్ మనకి పొద్దున ఫోన్ చేశారు, మీలో ఎవరన్నా లైవ్ ప్రోగ్రామ్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది, పొద్దున 8 నుంచి 9 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది రోజు మంది. ఒక కాలరు ఒక మంచి మాట అన్నాడు, ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కాకుండా వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకురాలిగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఉండిపోతే చాలా గౌరవంగా ఉండేది, కానీ అట్లా లేకుండా నాయకురాలు అవుదాము అని చెప్పేసి ఆమె బయలుదేరి ఈరోజు ఆ గౌరవాన్ని కోల్పోయింది అని చెప్పేసి ఆ కాలర్ చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా చెప్పారు ఆయన. అంటే ఆ లైవ్ ప్రోగ్రాంలో మీరు కూడా నాకు ఫోన్ చేయొచ్చు, ఆ టైంలో నేను నెంబర్ ఇస్తా. అప్పుడు ఆ లైవ్ ప్రోగ్రామ్ అనేది అదే 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు అంటే సండే వదిలిపెట్టి ఇది మన ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంటుంది రోజు. మీరు కూడా కావాలంటే ఆ టైంలో నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి నాకు మాట్లాడవచ్చు. అది పరిస్థితులు ఇంత దారుణంగా మారినాయి. ఈరోజు కేవలం ధనదాహం, కేవలం ధనదాహం వల్ల షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయడము, ఇట్లా దోసుకోవడం, ఇదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దుకాణం. సరే పాత దుకాణం వీడుండే తెలంగాణలో ఉండే, ఇప్పుడు మన దగ్గర కొత్త దుకాణం అనేది ఓపెన్ చేశారు. మీలో ఎవరన్నా దయచేసి డబ్బున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి షర్మిల గారిని కన్సల్ట్ అవ్వండి. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు అనుకుంటే, అంటే నాకు కూడా అడ్రస్ అంత తెలియదు, ఒకసారి మీరే కనుక్కొని గూగుల్లో కనుక్కొని ఒకసారి వెళ్ళండి. డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే అదమ్మి ఇదమ్మి మీరు అక్కడ పెడితే మీరు కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి దయచేసి డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే
పోయినసారి మేడంకి డిపాజిట్లు దక్కలే. పోయినసారి 2024లో మేడంకే డిపాజిట్లు దక్కలే. మరి ఈసారి కనీసం మీ దగ్గర నుంచి మరి రిసోర్సెస్ తీసుకొని మీకు డిపాజిట్లు ఏమైనా తగ్గిస్తుందేమో మేడము, దయచేసి అది మాత్రం ముందుగా మాట్లాడుకోండి, క్లియర్గా మాట్లాడుకోండి. అండ్ ఇంకో విషయం అంటే నా అనుభవం చెప్తున్నాను మీకు, ఆమెతోటి మాట్లాడుకుని ఒకసారి ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే ఢిల్లీలో వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మేడంకి కోపం వచ్చి ఇక్కడి నుంచి కూడా దుకాణం అన్నది మూసేసింది అనుకోండి, కథ మీరందరూ రోడ్డు మీద పడతారు కదా. అందుకే ఏదైనా రిసోర్సెస్ ఇచ్చే ముందు మేడంతో పాటు పైన ఢిల్లీలో కూడా మాట్లాడుకోండి. అప్పుడే మీ రిసోర్సెస్కి ఒక వాల్యూ ఉంటుంది. లేదంటే మొత్తం సంకనేసుకొని రేపు పొద్దున్న జంప్ అయితే ఖతమైపోతుంది దుకాణం, కేల్కటం దుకాణం బంద్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ పని అనేది చేయండి. డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి కదా, మీరు పోతేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఆల్రెడీ సచ్చింది కాబట్టి మీరు పోయి బతికించాలి, ఆ బాధ్యత మీది. కాబట్టి దయచేసి తప్పకుండా బతికించండి. ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే బాగుంటుంది, మాకు కూడా కొంచెం రక్తం మరుగుతుంది, జోష్ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. కమెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందంటే వీడియో అన్నది వైరల్ అవుతుంది. ఒక లైక్ కొడితే వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజలందరి దాకా వీడియో చేరుతుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.